అన్నా నీయంగానే ఉప ఎన్నికలు వస్తాయాయే గా ఎమ్మెల్యేల పదవులు పోతాయంటవా? పక్క మాజీలు అవుతారు నువ్వు చూస్తుండు. నీ 10 ఏళ్లలో బొచ్చడు మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిండ్రు. ఎవరి పదవులన్నా పోయినాయా? మరి ఇప్పుడెట్లా పోతాయి తమ్మి గమ్మతి ముచ్చట కాకుంటే? దేశం పెద్ద కోటే చెప్పే ఇక స్పీకర్ సారు ఏదోటి తేలుస్తాడో లేదంటే మళ్ళా పెండింగ్లో పడుతుందో అని ఎన్నో చర్చలు నడుస్తున్నాయల్లా మాపటిలో బ్రేకింగ్ వార్త వచ్చిందబ్బా. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు సాక్ష్యాలు లేవని తీర్పిచ్చిండు స్పీకర్ ప్రసాద్ సారు. మా కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పోయిర్రు, వాళ్ళని పదవులకెళ్ళి తీసేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్లు కొట్టేసిండు. మొత్తం 10 మంది మీద కేసులేస్తే ఇవాళ 5గురు గురించి తీర్పు వచ్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సాల్ర పదవులకు డోకా లేదన్నట్టు. ఇక రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాళయాదయ సాల్ర కేసుల తీర్పు వస్తుంది. ఈ 8 మంది ఎమ్మెల్యేల మీద విచారణ వచ్చింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి సాల్రది పెండింగ్ లో ఉంది. ఇదే కేసు మీద రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంటే ఒక దినం ముందే తీర్పిచ్చిండు స్పీకర్ సారు. వీళ్ళంతా సార్కేం చెప్పారంటే నియోజకవర్గం డెవలప్మెంట్ పైసల కోసమే సీఎం సార్ను కలిసినాం, అంతేగాని కాంగ్రెస్ లకు పోలేదని. లేలే పక్కా జంప్ అయిందని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్లాడుతుంటే స్పీకర్ సార్ వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి మొత్తం వివరాలు తీసుకొని తీర్పిచ్చిండు అన్నట్టు. చూడాలి మరి రేపు సుప్రీంకోర్టులో ఏమైతుందో. టీడీపీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఏకంగా కేబినెట్ లో చేర్చుకున్నటువంటి సందర్భం మర్చిపోయారా? కాంగ్రెస్ సబితా ఇంద్రారెడ్డి గారు కేబినెట్ లో చేర్చుకున్న అంశాన్ని మర్చిపోయారా? 38 మంది స్థాన సభ్యులను పార్టీ ఫిరాయింపులుగా 10 ఏళ్లలో మీరు